హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్గా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండటం వల్ల ఆ స్టేట్మెంట్కి అంత ప్రాధాన్యత రాలేదు, కానీ చాలా పెద్ద స్టేట్మెంట్. దేశంలో జమినీ ఎన్నికలు రాబోతున్నాయి. 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా వాయిదా పడుతున్నాయి. 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాకు ఒక 6 నెలలు నా పదవీ కాలం ఎక్స్టెండ్ కాబోతోంది అనేది ఆయన చెప్పారు. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాల పదవీ కాలం మాత్రమే ఉంటుంది. ఏ వ్యక్తి అయినా 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉంటారు. తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఏ పార్టీకి అధికారం ఇస్తే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. ఆ రకంగా 2028లో తెలంగాణ ఎన్నికలు జరగాలి, 2028 చివరిలో. కానీ జమినీ ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని 2029 దాకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. దానివల్ల నా పదవీ కాలం ఇంకొక 6 నెలలు బోనస్గా రాబోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చిన మాట. అసలు జమినీ ఎన్నికలు అంటే ఏంటి అంటే, దేశంలో పార్లమెంటుకు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం. మామూలుగా ఒక్కొక్క రాష్ట్ర అసెంబ్లీకి ఒక్కోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ సంవత్సరం తమిళనాడుకు, బెంగాల్కు, కేరళకు, పుదుచ్చేరికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే ఇలా ఆ ప్రభుత్వాల పదవీ కాలాన్ని బట్టి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీ ఒక్కొక్కసారి ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, లేదా కొన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలతో కలిపి కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు జమినీ ఎన్నికల వల్ల దేశంలో పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటాయి. మధ్యలో ఎన్నికలు అనేవి ఉండవు. ఇంకా దీనివల్ల ఇప్పుడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నికలు జరిగిననుకోండి, జాతీయ పార్టీల నాయకులు ఎప్పుడు కూడా ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉంటాం. ఆ రాష్ట్రంలో మన పార్టీ గెలిపించాలి అంటే ఎన్నికల స్ట్రాటజీలు, ప్రచారాలు, దీంట్లో జాతీయ నాయకులు ఎప్పుడు బిజీగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలక్షన్స్ కోసమే తప్పించాల్సి వస్తుంది. ఈ బాధ లేకుండా ఒక్కసారి ఎన్నికలు అయిపోయినాయి అంటే ఇక అభివృద్ధి పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి. కొత్త కొత్త సంస్కరణలు, మార్పులు, విధానాలు, ప్రజలకి మనం ఏం చేయగలం, దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎప్పుడూ ఎన్నికల మీదే ఫోకస్ ఉండకూడదు, రాజకీయాల మీద ఫోకస్ ఉండకూడదు, పరిపాలన మీద ఫోకస్ ఉండాలి. పరిపాలన మీద ఫోకస్ ఉండాలి అంటే ఎప్పుడూ ఎన్నికలు అనేటువంటి పదం వినపడకూడదు. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు ఉండాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన, మోడీ గారి ఆలోచన. ఇది గతంలోనే బయటపెట్టారు. కానీ దీంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2029లో జమినీ ఎన్నికలు జరిగాయండి. దేశంలో పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టారనుకోండి. తెలంగాణలో కూడా ఎన్నికలు పెట్టారు. తెలంగాణలో ఒక రకంగా హంగ్ వచ్చింది అనుకోండి. అంటే కాంగ్రెస్కి 60 సీట్లు రాలేదు, లేదు బీజేపీకి 60 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు, బీఆర్ఎస్ చేరుకోలేదు అనుకోండి. అప్పుడు ఏదైనా ఒక 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ తోటి బీజేపీ కలవదు కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ని ఏర్పాటు చేశాయనుకోండి. తెలంగాణలో వాళ్ళు ఒక 2 సంవత్సరాల తర్వాత విడిపోయారనుకోండి, ప్రభుత్వం పడిపోదు. ఈ 2 పార్టీలు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చినప్పుడు 2 పార్టీలు కలుస్తాయి. ఇప్పుడు దేశంలో చాలా చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక 2-3 పార్టీలు కలిసి నడుపుతున్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 2 పార్టీలు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ వచ్చింది అనుకుంటే 2 పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టే, అంటే ఎన్నికల ముందు కాదు, ఎన్నికల తర్వాత కూడా పొత్తులు పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పరిస్థితి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీలు విడిపోయాయి అనుకోండి, అక్కడ ఎన్నికలు జరగాలి, ప్రభుత్వానికి మెజారిటీ ఉండదు, మరి ఏ బిల్లులు ఆమోదించలేరు, అసలు ప్రభుత్వం ఉండదు ముందు మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు. ఇప్పుడు మరి ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల, ఎన్నికలు జరగకపోతే ఏంటి పరిస్థితి? రాష్ట్రపతి పాలన పెడతారా? రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే, లేదు గవర్నర్ రూలింగ్ పెట్టడం అంటే ప్రజల హక్కుని కాలరాయటమే. ఇప్పుడు అధికారుల చేతుల్లో పరిపాలన ఉండి ఏ పార్టీకి అంటే రాజకీయ నాయకులు పెత్తనం లేకుండా, అంటే ప్రజలతో సంబంధాలు ఉండేవాళ్ళు, ప్రజల ఓటుతో ఎన్నుకోబడేవాళ్ళు, ప్రజాప్రతినిధికి సంబంధం లేకుండా పరిపాలన కొనసాగితే, అది కూడా ఏదో ఎమర్జెన్సీ టైం అంటే వేరు, ఆ రాష్ట్రంలో శాంతి బాధితుల ఇష్యూ ఉందో, లేదా ఇంకో ఇష్యూ ఉందో అన్నప్పుడు వేరు. కానీ జనరల్ పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు వస్తే అది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అనేక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేయగలరు అని చూడాలి. వీటిని అడ్రస్ చేయకుండా జమినీ ఎన్నికలకి వెళతారా? రాబోయే కాలంలో మనం చూడాలి. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏ సమాచారం లేకుండా అయితే స్టేట్మెంట్ ఇవ్వడుగా. ఏదో ఒక సమాచారం ఉంటేనే కదా ఆయన. అందులో ఢిల్లీలో ఉన్నాడంటే అటు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో వరుసగా భేటీలు అయ్యాడు. కాబట్టి ఆయనకి ఏదో సమాచారం ఉంటేనే మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ నేను అనుకోవటం, జమినీ ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగకపోయినా సరే 2029 దాకా తెలంగాణ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్స్టెండ్ చేస్తారని అనుకోను. మేబీ 2028లో ప్రభుత్వ కాలం అయిపోయింది, తర్వాత గవర్నర్ పరిపాలన పెడతారు, రాష్ట్రపతి పరిపాలన పెడతారు.
పెట్టి 2029లో ఎన్నికలు జరుపుతారు. అంతేగాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఎవరికి అధికారం ఉంటుంది? అట్లా ఉండదు. నాకు తెలిసి 6 నెలల బోనస్గా పదవీకాలం రావటం అనేది ఇది ఇంపాసిబుల్, అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే రాంగు. కాకపోతే జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ వరకు మనం తీసుకుంటే మాత్రం అదొక పెద్ద స్టేట్మెంట్. మరి చూడాలి. అంటే ఇప్పుడు మరి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సంవత్సరం బెంగాల్లో జరుగుతున్నాయి, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా 2029లో ఎన్నికలు పెట్టాలి. అంటే ఇప్పుడు ఎన్నుకోబోయే ప్రభుత్వాలు కనీసం 3 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండవు. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలకు ఎన్నికలు పెడితే కనీసం 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి. మరి మళ్ళీ 2029లో ఆ రాష్ట్రాలకు ఎన్నికలు పెట్టాల్సిందే కదా. కాబట్టి ఏదైనా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలకే ఎన్నికలు అంటే ఇప్పటికిప్పుడు ఈ పార్టీలు ఒప్పుకుంటాయా? ఈ పార్టీలు గొడవ చేస్తాయి కదా. సో చూడాలి, ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ దాటి జమిలీ ఎన్నికలు జరుగుతాయా, అసలు ఆ ఎన్నికల మీద దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు పెట్టాలి, తర్వాత 5 సంవత్సరాల వరకు అదే ప్రభుత్వాలు కంటిన్యూ కావాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా, లేదు ఆ ప్రభుత్వాలు కూలిపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, గవర్నర్ పరిపాలన పెట్టాలి అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.